హలో కర్నూలు, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం కర్నూలు జిల్లాలోని కర్నూలు నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ ప్రజానాడి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ వైసీపీ నుంచి ఇంతయాజ్ బాషా గారు, టీడీపీ నుంచి టీజీ భరత్ గారు అయితే ఇక్కడ బరిలో ఉన్నారు. ఇక్కడ ఎవరు వస్తే అభివృద్ధి చెందుతుంది, ఎవరికి ఓటేస్తారో మనం ప్రజానాడి ద్వారా అయితే తెలుసుకుందాము. సార్, పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? అంటే మనం చెప్పలేము. మా గేర్ వాళ్ళు ఎవరికి వేస్తే వాళ్ళకి మనం వేస్తాము అంట అనమాట. భరతన్నా, ఈసారి భరతన్నా భరతన్నా ఈ విషయంలో క్షమించు. ఒక్కసారి తప్పు చేసినాము. ఎవరో తెలియదు, ఏం పేర్లు తెలియదు, ఊర్లు తెలియదు, గేర్లు తెలియదు, ఏం తెలియదు. మీ లాంటి వాళ్ళు ఎక్కడ వినారో ఏం లేదో తెలియదు. కానీ భరతన్నా ఈసారి కొడదామన్నా ఈసారి కొడదాము కొట్టి నిరూపించుకుందామన్నా. సార్, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ये इसके बारे में तो कहीं नहीं बोल सकते. अपने आप जो सोच समझ कर वोट डालना चाहिए ऐसा. और वोट कौन आता है कौन नहीं वो బ్రదర్, అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయి కదా కర్నూలులో, ఓటు ఎవరికి వేస్తారంటే? మా ఫస్ట్ ఎలక్షన్ అనేది మాకు ఫస్ట్ టైం ఓటు వచ్చింది. మేము ఖచ్చితంగా టీడీపీకి వేస్తామండి. టీడీపీకి ఎందుకు వేస్తామంటే ఇప్పుడు మా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్స్ కోసం అని మేము ఎక్కడికి వెళ్ళాలి? వేరే స్టేట్కి వెళ్ళాలి. ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఎటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు జరగడం లేదు. మా ఇంట్లో కనీసం ఇప్పుడు జగనన్న ఇచ్చే పథకాలు ఒక్కడు కూడా చక్కగా రాలే మాకు. ఈవెన్ దో సింగిల్ పర్సన్ ఒక్కడు కూడా రాలే. అమ్మఒడి కానీ విద్యాదీవెన కానీ, విద్యాదీవెన నాకు కూడా పడలేదు. అసలు ఎవరికి ఏం చక్కగా రావట్లేదండి. కర్నూలులో ఎవరికి అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా టీడీపీ గారు. వి ఓట్ ఫర్ టీడీపీ. సార్ నమస్తే సార్. కర్నూలు అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చాయి. మీకు మీ అమూల్యమైన ఓటు కానీ కర్నూలు అభివృద్ధి చెందాలనుకుంటే మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటారు? భరత్ గారు గెలుస్తే గాన టౌన్ అభివృద్ధి చెందాలనుకుంటున్నాం. ఇంకోటి అభివృద్ధి పాలన కావాలంటే చంద్రబాబు గారు రావాలా, విధ్వంసం కావాలంటే జగన్ గారు రావాలా. అంటే టీజీ భరత్ గారు ఎందుకు సార్ లాస్ట్ టైమే అతి తక్కువ ఓటమి పాలయ్యారు మొత్తం? పారిశ్రామికవేత్త కాబట్టి నీకు అందరినీ అన్ని వర్గాలను కలుపుకొని పోతాడు. ఆ గుణం ఉంది అబ్బాయి కాడ. టౌన్ అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు. అంటే ఓటు వాళ్ళు ఉపయోగించుకుంటే దేశం అభివృద్ధిలోకి వస్తుంది. టీడీపీకి ఎంఎంఏ రావాలని కోరుకుంటున్నాం కూడా. 5 years అయింది ఈయన ఉండేవాటి. నాకు ఈ స్కాలర్షిప్ అట్లాంటివి ఏం రాలే. నేను ఐటీఐ స్టూడెంట్ని. ఇంతవరకు నేను మా దాంట్లో కూడా జాబ్స్ అట్లాంటివి ఏం లేవు. మా ఇంట్లో నాకు కొంచెం సపోర్ట్ చేయడం అట్లాంటివి కూడా రాలే. నేను అప్లై చేసిన కాలేజీలలో ఇంతవరకు ఏం రాలే. నాకు కూడా కొంచెం బాధ ఉందన్న. నెక్స్ట్ ఓటు ఎవరికి వేయాలా అనేది నా మనసులో నేను తెలుసుకొని ఓటేస్తానా. ఈ రాష్ట్రంలో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఓటు వేయడానికి సరిగా రారు బయట. కానీ వాళ్ళకు విన్నవించేది ఏమిటంటే, అయ్యా మీరు కూడా ఓటు వేయండి, మీరు కూడా ఓటును సక్రమంగా వినియోగించుకోండి అని చెప్పేసి మా వినతి. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. అవన్నీ మనకి మంచి రోజులే అనుకోవాలి. ముందర వచ్చేటటువంటి ఫ్యూచర్ మనకి మంచి జరుగుతుందనే మనం భావిస్తున్నాము. కర్నూలు కొద్దిగా రాయలసీమ మొత్తము వెనకబడిన ప్రాంతమే. కొద్దిగా నీటి సమస్య కానీ ప్రతి ఒక్కటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీరుస్తారని ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్రం అయితే డెవలప్ కావాలని చెప్పేసి ఇప్పుడు కోరుకుంటున్నారు అందరూ. రాష్ట్రం డెవలప్ చేయాలని చెప్పేసి అంటే తెలుగుదేశం పార్టీ రావాలా. ఇంకోటి ఈ పాలనలో మొత్తం టోటల్గా అక్కడ ఇక్కడో ఇంకోటి 3 రాజధానిలో 3ట్లో ఏదో ఒకటి అనేది కంప్లీట్ రాయన్న పెట్టినామంటే లేదు, కనపడలేదు కదా. కాబట్టి డెవలప్మెంట్ అనేది నిల్. ఓన్లీ మీ ఇంటికి మీరు 70,000 వేసాను, మీరు ఇంటికి వేయరా, ఓట్లు ఎందుకు వేయలేవు నువ్వు అని అడుగుతున్నాడు ఆయన. అది కరెక్ట్ కానే కదా. ఈయన పాలన అస్సలు నచ్చలే జనాలకి. ఈ సంవత్సరం ఈసారి ఓట్లు వచ్చిన 24లో ఏమన్నా ప్రజలు మేలుకొని ప్రతి ఒక్కరూ ఒకటి ఉపయోగించుకుంటే అది కరెక్ట్గా మంచి గవర్నమెంట్ ఫార్మ్ అయితే ఆ తర్వాత అది ఏదైనా డెవలప్మెంట్ వల్ల